friends, welcome to my channel. Today I am going to explain about the bitwise operators in C language. Friends, ఇవాల్టి క్లాస్ లో నేను bitwise operators గురించి C language లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ క్లాస్ చాలా ఇంపార్టెంట్. ఈ క్లాస్ అర్థమైతే కనుక మీకు ఫర్దర్ ఈ బేసిక్స్ అర్థమైతే కనుక మీకు ఫర్దర్ ప్రోగ్రాంలో ఆపరేషన్ అనేది ఎలా జరుగుతుందో లాజిక్ యొక్క అనాలిసిస్ ఈజీగా అర్థం అవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, ఈజీగా అర్థం అవ్వాలంటే ఫస్ట్ మనకి బేసిక్స్ కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా ఈ క్లాస్లో తెలుసుకుందాం. తర్వాత ఫర్దర్గా వెళ్దాం. ఫ్రెండ్స్, అసలు బిట్వైజ్ ఆపరేటర్ అంటే ఏంటి, బిట్వైజ్ ఆపరేటర్కి ఎందుకు వెళ్ళాలి, దాని యొక్క అవసరం ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఫ్రెషర్కి అయితే, బిగినర్స్కి అయితే ఇది చాలా ఇంపార్టెంట్. అంతా నేను తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మ్యాక్సిమం. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. స్టార్టింగ్లో చూస్తే అర్థమవుతుంది, ఎండింగ్ వరకు చూస్తే క్లారిటీ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మన క్లాస్లో వెళ్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. ఓకే, what is the use of bitwise operators? Bitwise operators is a used to perform the individual bits of given number. It is a use, it can allow the integer numbers only but not double and float. Okay, దాని యూసేజ్ వచ్చేసి ఇక్కడ ఫ్రెండ్స్, మీరు ఎవరైనా నోట్బుక్ రన్నింగ్ నోట్స్ రాసుకోండి. మనకి ఫస్ట్ ఏదైనా చేసేటప్పుడు ఏదైనా ఒక దాని గురించి నేర్చుకునేటప్పుడు దాని యొక్క యూసేజ్ గురించి ఫస్ట్ మనం తెలుసుకోవాలి. తర్వాత మనకి ఇంటర్వ్యూ టెక్నికల్ రౌండ్ కానివ్వండి వెళ్ళినప్పుడు ఫస్ట్ రౌండ్లో రిటర్న్ ఉంటుంది, సెకండ్ రౌండ్లో టెక్నికల్ రౌండ్స్ అయితే ఉండే సెకండ్ అండ్ థర్డ్. టెక్నికల్ రౌండ్స్లో మనకి వాట్ ఈస్ ద యూసేజ్ ఆఫ్ బిట్వైజ్ ఆపరేటర్స్ ఇలా క్వశ్చన్స్ రైజ్ అవుతాయి అనమాట. అలాంటి సిచ్యువేషన్లో మీకు ఇంటర్వ్యూని ఈజీగా క్రాక్ చేయొచ్చు అనమాట. చూడండి, దాని యొక్క యూసేజ్ని ఫస్ట్ తెలుసుకోండి. నెక్స్ట్, in this bitwise operators mainly classified into 6 types. One is the bitwise and bitwise or bitwise XOR, bitwise complement, bitwise complement, bitwise XOR, bitwise left shift and bitwise right shift అన్నమాట. ఒక్కొక్క దాని గురించి మనము నేర్చుకుందాం. ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ 6 యూసేజెస్ కనుక అర్థమైతే మీకు బిగ్ ప్రోగ్రాంలో దాని యొక్క అనాలిసిస్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట. మీరు ఎంసీక్యూ క్వశ్చన్స్ని అవుట్పుట్ని ఫైండ్ అవుట్ చేసే క్వశ్చన్స్లో స్మాల్ ఎంసీక్యూషన్స్ అవుట్పుట్ ఫైండ్ అవుట్ చేసే క్వశ్చన్స్లో ఇక్కడ కనుక డౌట్స్ క్లియర్ అయితే కనుక మీరు ఆటోమేటిక్గా ఎంసీసీ క్వశ్చన్స్లో ఈజీగా క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. ఈజీగా అవుట్పుట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, బిట్వైజ్ అండ్ యొక్క సింబల్ వచ్చేసి యాంపర్సెంట్ అనమాట. ఓకే, ఇది దీని యొక్క బిట్వైజ్ ఆర్ వచ్చేసి పైప్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి బిట్వైజ్ ఎక్స్ఆర్ వచ్చేసి క్యాప్. నెక్స్ట్ బిట్వైజ్ కాంప్లిమెంట్ వచ్చేసి టిల్ట్ అనమాట. లెఫ్ట్ షిఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్. ఓకే, ఇక్కడ చూడండి, ఏ అండ్ విత్ బి, ఏ ఎక్స్ఆర్, ఏ క్యాప్, బి. పాసిబిలిటీ వచ్చేసి 0 0 0 1 1 0 1 1. నేను చెక్ చేసుకోవడానికి ఇవి రాశాను. ఫ్రెండ్స్, మీకు అర్థం అవడానికి నేను ఇక్కడ ఒక ట్రూత్ టేబుల్ వేస్తాను. ఈ ట్రూత్ టేబుల్ కనుక మీకు అర్థమవుతే నెక్స్ట్ ఫర్దర్ చాలా ఈజీగా అర్థమవుతుంది అన్నట్టు. ఫస్ట్ ఇది క్లారిటీగా నేర్చుకోవాలి. చూడండి, ఏ అండ్ బి నేను వచ్చేసి 2 పాసిబిలిటీస్ తీసుకున్నాను. 0 0 0 1 1 0 1 1. ఇక్కడ చూడండి, ఏ అండ్ విత్ బి అంటున్నాడు. ఏ అండ్ విత్ బి ఎప్పుడు రిజల్ట్ అనేది ట్రూ అవుతుందంటే రెండు గనక ఏ అండ్ బి రెండు గనక 1 అయితే మీన్స్ 1 మీన్స్ 1 అంటే కండిషన్ ఈజ్ ట్రూ, 0 మీన్స్ ఫాల్స్. ఓకే, ఇన్ బిట్వైజ్ ఆపరేటర్ అండ్లో ఎప్పుడు కండిషన్ ట్రూ అవుతుందంటే రెండు కనుక 1 ఉన్నప్పుడు మాత్రమే మనకు కండిషన్
కండిషన్ ట్రూ అవుతుంది అనమాట. రెస్ట్ ఆఫ్ థింగ్స్ అన్నీ కూడా జీరోసే ఉంటాయి అనమాట. మీకు కావాలంటే చెక్ చేసుకోండి. ఇన్ బిట్ వైజ్ అండ్లో ఎప్పుడైతే రెండు కండిషన్స్ ఆల్ ఆర్ వన్స్, ఆల్ ఆర్ ట్రూస్ అన్నీ కనుక ట్రూ ఉన్నప్పుడు మాత్రమే కండిషన్ అనేది ట్రూ అవుతుంది. రెస్ట్ ఆఫ్ థింగ్స్ అన్నీ కూడా జీరో అవుతుంది అనమాట. నెక్స్ట్ కమింగ్ టు ద బిట్ వైజ్ ఆర్ ఆపరేటర్. ఇన్ బిట్ వైజ్ ఆపరేటర్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు ద బిట్ వైజ్ అండ్. ఈ బిట్ వైజ్ ఆపరేటర్ బిట్ వైజ్ ఆర్లో ఏం జరుగుతుందంటే అన్నీ కనుక ఎప్పుడు కండిషన్ ఫెయిల్ అవుతుందంటే అన్ని జీరోస్ ఉన్నప్పుడు మాత్రమే కండిషన్ ఫెయిల్ అవుతుంది. రెస్ట్ ఆఫ్ థింగ్స్ అన్నీ కూడా వన్నే ఉంటాయి అనమాట. ఎలా చూద్దాం చూడండి. రెండు జీరో ఉన్నప్పుడు మాత్రమే జీరో అవుతుంది అనమాట. రెస్ట్ 0 1 ఉన్నప్పుడు అవుట్పుట్ 1 వస్తుంది, 1 0 ఉన్నప్పుడు కూడా రిజల్ట్ 1 వస్తుంది, 1 1 ఉన్నప్పుడు కూడా రిజల్ట్ 1 వస్తుంది అనమాట. నెక్స్ట్ కమింగ్ టు ద బిట్ వైజ్ ఎక్స్ఆర్ ఆపరేషన్. బిట్ వైజ్ ఎక్స్ఆర్ ఆపరేషన్లో ఎప్పుడు కండిషన్ ట్రూ అవుతుందంటే ఓన్లీ వన్ కండిషన్లో ఒకటి 0 0 1 ఉండాలి, లేకపోతే 1 0 ఉన్నప్పుడు మాత్రమే కండిషన్ ట్రూ అవుతుంది అనమాట. రెండు జీరోలు రెండు ఉన్నప్పుడు కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది అనమాట. 2 0 ఉన్నప్పుడు కండిషన్ ఫాల్స్ అవుతుంది, 1 0 ఉన్నప్పుడు 1 వస్తుంది, 1 0 ఉన్నప్పుడు 0 1 ఉన్నప్పుడు 1 వస్తుంది, 2 1 ఉన్నప్పుడు కూడా 0 వస్తుంది. ఫ్రెండ్స్ ఇది చాలా కన్ఫ్యూజన్ చూడండి, ఇది చాలా కన్ఫ్యూజను. బిట్ వైజ్ ఎక్స్ఆర్లో ఏం జరుగుతుందంటే ఏదో ఒకటి 0 అన్న ఏదో ట్రూ ఆర్ ఫాల్స్ అన్న ఉండాలి, ఫాల్స్ ట్రూ అన్న ఉండాలన్నమాట. ఏదో ఒకటి మాత్రమే ట్రూ అయి ఉండాలన్నమాట. అలాంటి సిచ్యువేషన్లో మాత్రమే కండిషన్ అనేది ట్రూ అవుతుంది. రెస్ట్ ఆఫ్ థింగ్స్ రెండు జీరోలు ఉంటే జీరోనే వస్తుంది, 2 1లు ఉన్నప్పుడు కూడా జీరోనే వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మనము ఈ 3 గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. బిట్ వైజ్ కాంప్లిమెంట్, బిట్ వైజ్ లెఫ్ట్ షిఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్. ఇప్పుడు బిట్ వైజ్ అండ్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, బిట్ వైజ్ అంటే ఏమని చెప్పాను నేను, ఏదో ఒకటి ట్రూ. బిట్ వైజ్ అంటే ఏం చెప్పాను, ఆల్ కండిషన్స్ ట్రూ ఉన్నప్పుడు మాత్రమే కండిషన్ ట్రూ అవుతుంది, రెస్ట్ ఆఫ్ థింగ్స్ అన్నీ కూడా ఫాల్స్ అవుతాయని చెప్పాను కదా. ఇప్పుడు చూద్దాం ఏ అంటే ఏంటి. ఏ అంటే 4. ఫ్రెండ్స్ మన బిట్ వైజ్ ఆపరేటర్స్లో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇంటీజర్ డెసిమల్ వాల్యూస్ని బైనర్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. బైనర్లో కన్వర్ట్ చేసుకున్న తర్వాత వచ్చిన రిజల్ట్ని మనం మళ్ళీ కూడా డెసిమల్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఏం చేయాలి, డెసిమల్లో ఉన్న నెంబర్ని బైనర్లో కన్వర్ట్ చేసుకోవాలి, బైనర్లో వచ్చిన రిజల్ట్ని మళ్ళీ మనం డెసిమల్లోకి కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, మనం బిట్స్ ద్వారా ఆపరేషన్ చేస్తామన్నమాట. ఇండివిజువల్ బిట్స్ ద్వారా ఆపరేషన్ జరిగి తర్వాత వచ్చిన రిజల్ట్స్ని మళ్ళీ మనం ఇంటీజర్ లైక్ డెసిమల్లోకి కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ నేను మీకు బైనరీలోకి కన్వర్ట్ చేసుకోవడానికి మీకు టైం వేస్ట్ అవుతుందన్నమాట. బైనరీలో కన్వర్ట్ చేసుకొని ప్రోగ్రామ్ని వెరిఫై చేసేలోపు మీకు టైం వేస్ట్ అవుతుందని వచ్చేసి నేను 4 బిట్స్ నెంబర్స్ 0 to 15 బిట్స్ కోసం ఆ ఫార్మాట్స్ కోసం నేను 8421 ఒక ఫార్ములాను రాసాను. ఇక్కడ చూడండి, మనకు వచ్చేసి డెసిమల్ నెంబర్ 4 ఉంది కదా. 4 అంటే ఏంటి, 4 ప్లేస్లో 1 పెట్టుకొని రెస్ట్ ఆఫ్ థింగ్స్ అన్ని కూడా జీరోస్ పెట్టుకోవడం అనమాట. ఓకే, 4 బిట్ నెంబర్ అనమాట. నెక్స్ట్ వచ్చి బి వచ్చేసి 5. 5 అంటే ఏంటి, 4ని 1ని 4ని 1 ప్లేస్లోనూ 1 పెట్టుకోవాలన్నమాట. 4th ప్లేస్లో 1th ప్లేస్లో 1 1 పెట్టుకోవాలన్నమాట. 5th అంటే ఏంటి, 4 + 1 ఏమైంది 5 అయింది కదా. ఆ పొజిషన్లో మనము 1 పెట్టుకోవాలి. 1 పెట్టుకోయిన తర్వాత దీన్ని మనం ఏం చేయాలి, అండ్ ఆపరేషన్ చేయాలి. అండ్ ఆపరేషన్ అంటే ఏంటి, ఓకే ఫ్రెండ్స్, అండ్ ఆపరేషన్ అంటే ఏమని చెప్పాను నేను మీకు. అండ్ అంటే ఏం చెప్పాను, 2 కనుక 1 ఉంటేనే కండిషన్ ట్రూ అవుతుంది అనమాట. ఇక్కడ చూడు 0 0 0 1 1 ఉన్నప్పుడు మాత్రమే కండిషన్ ట్రూ అవుతుంది, రెస్ట్ ఆఫ్ థింగ్స్ అన్నీ కూడా 0 అవుతాయి అనమాట. ఇప్పుడు మనకి ఫైనల్ అవుట్పుట్ ఏమని వచ్చింది, ఓకే ఇక్కడ చూడండి ఫైనల్ అవుట్పుట్ ఏమొచ్చింది 4 వచ్చింది అనమాట. అన్ని చేసినప్పుడు మనకి ఈ నెంబర్ని మనం మళ్ళీ డెసిమల్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చిన రిజల్ట్ని డెసిమల్లో కన్వర్ట్ చేసుకోవాలంటే 2 పవర్ 0 2 పవర్ 1 2 పవర్ 2 2 పవర్ 3 అనమాట. ఇక్కడ చూడండి 2 పవర్ 0 ఇంటూ 0 ఏమవుతుంది 0 అవుతుంది, ప్లస్ 2 పవర్ 1 ఇంటూ 0 ఏమవుతుంది 0, 2 పవర్ 2 ఇంటూ 1 ఏమవుతుంది 4 అవుతుంది అన్నమాట. 2 2 4, 2 పవర్ 3 ఇంటూ 0 ఏమవుతుంది 0 అవుతుంది. ఫైనల్ అవుట్పుట్ ఈజ్ 4. ఓకే, దీని యొక్క అవుట్పుట్ వచ్చేసి 4 అనమాట. ఓకే ఫ్రెండ్స్, దీని యొక్క అవుట్పుట్ వచ్చేసి ఈ బైనరీలో వచ్చిన ఏ అండ్ విత్ బి కదా ఇది. ఈ బైనరీలో వచ్చిన డేటాని మనం మళ్ళీ డెసిమల్లో కన్వర్ట్ చేసుకుంటే మనకి 4 అనేది రిజల్ట్ వచ్చింది అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎక్స్ఆర్ గురించి చూద్దాం. ఫ్రెండ్స్
ఎక్స్ఆర్ కూడా చాలా ఈజీ చూడండి. ఇప్పుడు దీని యొక్క రిజల్ట్ వచ్చేసి 4 వచ్చింది. ఏ ఎక్స్ఆర్ విత్ బి. ఓకే, ఇప్పుడు ఎక్స్ఆర్ గురించి చూద్దాము. ఎక్స్ఆర్ విత్ బి. ఓకే చూడండి, దాని యొక్క రూల్ ఏంటి? మనకి ట్రూత్ టేబుల్లో ఒకసారి ట్రూత్ టేబుల్లో రీకలెక్ట్ చేసుకుంటే దాని యొక్క రూల్ ఏంటి? ఓకే, ఏదో ఒకటి 1 ఉంటే ఏదో ఒకటి అందులో 0 ఉన్నప్పుడు మాత్రమే, 2 కనుక 0 ఉన్నప్పుడు మాత్రమే కండిషన్ ఫెయిల్ అవుతుంది. రెస్ట్ ఆఫ్ థింగ్స్ అన్నీ కూడా ఏదో ఒకటి ఖచ్చితంగా 1 ఉండాలన్నమాట. 2 1లు ఉండొచ్చు, ఏదో ఒక కండిషన్లో 1 ఉండాలన్నమాట. 1 ఉంటే చూడండి 0 0 0 అయింది, 1 1 కూడా 1 వస్తుంది, 0 0 0 1 కూడా 1 వస్తుంది అనమాట. దీని యొక్క అవుట్పుట్ చూడండి, ఇది ఏ పొజిషన్లో ఉంది? 4th పొజిషన్లో ఉంది. ఇలా కూడా చూసుకోవచ్చు, ఇది 1th పొజిషన్లో ఉందన్నమాట. ఓకే చూడండి 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3 అనమాట. చూడండి 2 పవర్ 0 ప్లస్ ఏమవుతుంది? 1 అవుతుంది, ప్లస్ 0 ప్లస్ 4 ప్లస్ 0. చూడండి ఇక్కడ 5 వచ్చింది. ఓకే, మన యొక్క రిజల్ట్ వచ్చేసి 5 అనమాట. ఓకే, బైనరీ ఫార్మేట్లో చూసుకున్నాం కదా. 2 పవర్ 0 ఇంటూ 1 ఏమైంది? 1. 4 ప్లస్ 1 ఏమైంది? 5 అయింది. నెక్స్ట్ వచ్చేసి పైప్ అని చెప్పాను కదా. పైప్ విత్ బి. నేను ఇక్కడ ఏ వచ్చేసి 3 తీసుకున్నాను, బి వచ్చేసి 4 తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఏ వాల్యూ వచ్చేసి 3 కదా. 3 అంటే ఈ 2 పొజిషన్లో 1 పెడితే సరిపోతుంది అనమాట. ఓకే, 2 ప్లేస్లో 1, 1 ప్లేస్లో 1 పోతుంది. 2 ప్లస్ 1 ఏమైంది? 3 అవుతుంది కదా. ఓకే, మీకు బైనరీలో కన్వర్ట్ చేసుకోవడం, నేను బైనరీలో కన్వర్ట్ చేసుకున్నాను అనమాట. 3ని నేను బైనరీలో కన్వర్ట్ చేసుకుంటే మీరు కావాలంటే బైనరీలో కన్వర్ట్ చేసుకొని చెక్ చేసుకొని చూడండి. నెక్స్ట్ బి వచ్చేసి 4 అనమాట. 4 అంటే ఈ ప్లేస్లో మాత్రం 1 పెడితే రెస్ట్ ఆఫ్ థింగ్స్ అన్ని 0 పెడితే సరిపోతుంది అనమాట. బైనరీలో కన్వర్ట్ చేసుకోవడానికి లెంతీ ప్రాసెస్ అవుతుందని నేను ఒక ఫార్ములా చెప్పాను, 8421 ఫార్ములా. ఈ రెండింటిని మనం ఏం చేయాలి? కాంప్లిమెంట్ చేయాలి. ఏ క్యాప్ విత్ బి. ఓకే, ఇది ఎప్పుడు కండిషన్ ట్రూ అవుతుంది? ఎప్పుడు ట్రూ అవుతుందని చెప్పాను. పైపింగ్ ఎప్పుడు క్యాప్ ఎప్పుడు ట్రూ అవుతుందని చెప్పాను కండిషను. ఏదో ఒకటి మాత్రమే 1 ఉండాలన్నమాట. ఈ ఏబిలో ఏదో ఒకటి మాత్రం 1 ఉన్నప్పుడు మాత్రమే కండిషన్ ట్రూ అవుతుంది అనమాట. రెస్ట్ 2 0లు ఉన్నా 0 అవుతుంది, 2 1లు ఉన్నప్పటికీ కూడా కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది అనమాట. ఏదో ఒకటి 1 ఉండాలి, ఏదో ఒక కండిషన్ ట్రూ ఉన్నప్పుడు మాత్రమే కండిషన్ ట్రూ అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఓకే 2 పవర్ 0 ప్లస్ 2 పవర్ 1 ప్లస్ 2 పవర్ 2 ప్లస్ 2 పవర్ 3. ఓకే, 2 పవర్ 0 ఏమవుతుంది? 1. 2 పవర్ 0 ఇంటూ 1 ఏమైంది? ఓకే, నెక్స్ట్ వచ్చేసి 2 ప్లస్ నెక్స్ట్ వచ్చేసి 4, నెక్స్ట్ 0. ఇక్కడ ఏమైంది? 6 7 అయింది అనమాట. ఏ క్యాప్ విత్ బి ఏమైంది? అవుట్పుట్ 7 అయింది అనమాట. ఇలా అనమాట. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ 2 పవర్ 0 ఇంటూ 1 ఏమవుతుందంటే 2 పవర్ 2 అవుతుంది అన్నమాట. 2 పవర్ 0 ఇంటూ 1 ఏమవుతుందంటే 2 అవుతుంది. వచ్చేసి అవుట్పుట్ వచ్చేసి 18. ముందు దాంట్లో కూడా రాంగ్ చెప్పాను. 2 పవర్ 0 ఇంటూ 1 ఏమవుతుందంటే 2 అవుతుంది అనమాట. ఓకే, అది కొంచెం రెక్టిఫై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను ఏకి కాంప్లిమెంట్ చేయాలనుకో, ఇది ఏ వచ్చేసి 3 తీసుకున్నాను. ఏ 3 అంటే ఏంటి? ఏ యొక్క బైనరీ ఫార్మేట్ 3ని నేను బైనరీలో కన్వర్ట్ చేసుకున్నాను. దీన్ని నేను కాంప్లిమెంట్ ఆఫ్ ఏని కాంప్లిమెంట్ ఈస్ నథింగ్ బట్ జీరోస్ ఉంటే 1s పెట్టుకోవాలి, 1 ఉన్న ప్లేస్లో 0s పెట్టుకోవాలన్నమాట. ఓకే, 0s ప్లేస్లో 1s పెట్టుకున్నాను, 1 ఉన్న ప్లేస్లో 0s పెట్టుకున్నాను. దీన్ని మనము ఏ కాంప్లిమెంట్ అంటాం అనమాట. అంటే ఇచ్చిన గివెన్ ఇన్పుట్కి మనము ఆపోజిట్ బిట్స్ పెట్టుకోవాలన్నమాట. 0 పొజిషన్లో 1 పెట్టుకోవాలి, 1 పొజిషన్లో 0s పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి షిఫ్ట్ ఆపరేటర్. ఇప్పుడు చూడండి లెఫ్ట్ షిఫ్ట్ బై 2 టైమ్స్. లెఫ్ట్ షిఫ్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఏ అంటే ఏంటి? 3 కదా ఫ్రెండ్స్. మనకి షిఫ్ట్ ఆపరేటర్ గురించి చెప్పినప్పుడు మనము 8 బిట్స్ రాసుకోవాలి. 1 బైట్స్ తీసుకోవాలి, 8 బిట్స్ రాసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నేను ఏ వాల్యూ 3 తీసుకున్నాను కదా. ఏ యొక్క ఈక్వలెంట్ చూడండి, ఇది వచ్చేసి 3 అనమాట. ఏ వాల్యూ 3 కాబట్టి బైనరీ ఫార్మాట్లో 3 రాసుకున్నాను. చూడండి రెస్ట్ 4 వచ్చేసి 0s తీసుకున్నాను అనమాట. ఓకే, ఇది దీని యొక్క బైనరీ ఈక్వలెంట్ ఏంటి? దీని యొక్క బైనరీ 3 యొక్క బైనరీ ఈక్వలెంట్ దీని యొక్క ఫార్మాట్ వచ్చేసి ఇలా ఉంటుంది. మీరు కావాలంటే ఇలా 2ని బైనరీ ఫార్మాట్లో తీసుకోండి. 3ని మీకు ఈజీగా అర్థమవుతుంది. 2 1s are 2,
201 చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి, దీన్ని ఇట్లా రాసుకోవాలన్నమాట. డౌన్ టు అప్ రాసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, ఈ 4 బిట్స్ కావాలి కాబట్టి 8 బిట్ కావాలి కాబట్టి రెస్ట్ ఆఫ్ థింగ్స్ అన్ని కూడా జీరోస్ పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, అది బైనరీ ఫార్మాట్ చేయడానికి చాలా కష్టం అవుతుందని నేను మీకు ఫార్ములా చెప్పాను. ఫ్రెండ్స్, నేనేం చెప్తున్నా అంటే లెఫ్ట్ షిఫ్ట్ బై టూ బిట్స్ అంటే లెఫ్ట్ అంటే ఏంటి, మనకి ఇట్ సైడ్ కావాలి కదా, రైట్ షిఫ్ట్ అంటే ఇట్ సైడ్ చెప్తాం. లెఫ్ట్ షిఫ్ట్ అంటే 2 బిట్స్ని లెఫ్ట్ షిఫ్ట్ తీసుకోవాలన్నమాట. అంటే ఈ 2 బిట్స్ని ఇక్కడ మూవ్ చేయాలి. ఓకే, ఇక్కడ మూవ్ చేయాలన్నమాట. ఓకే, దీని పొజిషన్లో ఇవి, దీని పొజిషన్లో ఇవి, దీని పొజిషన్లో ఇవి. ఓకే, ఈ రెండు కూడా తీసేస్తాం అన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ పొజిషన్లో ఉండవు అనమాట. ఇది మనకు వచ్చేసి ఇది అనమాట. అంటే మీకు కన్ఫ్యూజన్ కాకుండా ఉండాలంటే ఫ్రెండ్స్, నేను ఒక స్మాల్ గుడ్డి గుర్తు చెప్తాను చూడండి, అది చాలా ఈజీ. ఇంకొకసారి రఫ్ చేసి చెప్తాను చూడండి. ఫ్రెండ్స్, ఎప్పుడైతే షిఫ్ట్ బై 2 టైమ్స్, లెఫ్ట్ షిఫ్ట్ బై 2 టైమ్స్ అంటే లెఫ్ట్లో ఉన్న రెండింటిని జీరోస్ తీసేయండి. ఈ జీరోస్ని కట్ చేసి ఎండింగ్లో యాడ్ చేయండి. ఎప్పుడైతే బాగా గుర్తుపెట్టుకోండి, ఇది గుడ్డు గుర్తు ఇలా చెప్పకూడదు, కాకపోతే గుర్తుపెట్టుకోవాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. లెఫ్ట్ షిఫ్ట్ బై 2 టైమ్స్ అంటే లెఫ్ట్ షిఫ్ట్లో ఉన్న 2 బిట్స్ని తీసేయాలన్నమాట. లెఫ్ట్ షిఫ్ట్లో ఉన్న 2 బిట్స్ని తీసేసి రైట్లో 2 బిట్స్ని యాడ్ చేయాలి. ఇదే అన్నమాట. ఓకే ఓకే, ఇప్పుడు లెఫ్ట్ షిఫ్ట్ బై 3 బిట్స్, లెఫ్ట్ షిఫ్ట్ బై 3 టైమ్స్ అంటే లెఫ్ట్లో ఉన్న 3 బిట్స్ని తీసేసి రైట్లో 3 జీరోస్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఎన్నన్నా ఉన్నాయి జీరోస్ కానీ వన్స్ కానీ ఎన్నన్నా ఉన్నాయి. ఇక్కడున్న 3 బిట్స్ని రిమూవ్ చేసి రైట్లో మనం 3 బిట్స్ని జీరోస్ని యాడ్ చేయాలన్నమాట. దాని యొక్క యూసేజ్ వచ్చేసి అదే. ఓకే, ఇప్పుడు రైట్ షిఫ్ట్ గురించి మాట్లాడుకుందాం. రైట్ షిఫ్ట్ బై 1 పెట్టుకున్నాను అనుకో. నేను ఫస్ట్ 4 జీరోస్ పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి బైనరీ ఫార్మాట్ ఆఫ్ 1 ఈజ్ బైనరీ ఏ వచ్చేసి 1 తీసుకున్నాను. బైనరీ ఫార్మాట్లో 1 వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి. ఇప్పుడు రైట్ షిఫ్ట్ బై 1, రైట్ మీన్స్ ఇట్ సైడ్ చూసుకోవాలి మనం. రైట్ అంటే ఇట్ సైడ్ చూసుకోవాలి. రైట్లో ఉన్న ఒక బిట్ని రిమూవ్ చేసి లెఫ్ట్లో ఉన్న ఒక జీరోని యాడ్ చేసుకోవాలి. సింపుల్, ఈజీ ఇది. ఓకే, చూడండి, ఇప్పుడు రైట్ షిఫ్టెడ్ బై 3 అన్నాం అనుకో. చూడండి, ఇప్పుడు సపోజ్ రైట్ షిఫ్టెడ్ బై 3 అన్నాను అనుకో, రైట్లో ఉన్న 3 బిట్స్ని రిమూవ్ చేసేసుకొని లెఫ్ట్లో 3 బిట్స్ని యాడ్ చేసుకోండి. ఇలా చెప్పకూడదు, కాకపోతే మీకు గుర్తుంటుందనే ఉద్దేశం, షిఫ్ట్ చేసేటప్పుడు మీరు కన్ఫ్యూజన్ అవుతున్నారనే ఉద్దేశంతో నేను ఇలా చెప్పాను. సింపుల్ అండ్ ఈజీ. ఫ్రెండ్స్, ఏమీ లేదు, లెఫ్ట్ షిఫ్ట్ మీన్స్ రైట్ షిఫ్ట్ అంటే ఏమీ లేదు. లెఫ్ట్ షిఫ్ట్ బై 2 టైమ్స్ అంటే లెఫ్ట్లో ఉన్న 2 బిట్స్ని ఎరేజ్ చేసి రైట్లో 2 జీరోస్ని యాడ్ చేసుకోవాలి. రైట్ షిఫ్ట్ బై 3 టైమ్స్ అంటే రైట్ షిఫ్ట్లో ఉన్న రైట్ సైడ్లో ఉన్న 3 బిట్స్ని రిమూవ్ చేసి లెఫ్ట్ సైడ్లో 3 జీరోస్ని యాడ్ చేయాలన్నమాట. ఎన్ని బిట్లు అయితే షిఫ్ట్ చేయాలన్నారో అన్ని బిట్స్ని రైట్ షిఫ్టా లెఫ్ట్ షిఫ్టా లెఫ్ట్ షిఫ్ట్లో అయితే ఎన్ని బిట్స్ని అయితే షిఫ్ట్ చేయమన్నారో ఆ అన్ని బిట్స్ని లెఫ్ట్లో రిమూవ్ చేసుకొని రైట్లో అన్ని జీరోస్ని పెట్టుకోండి. ఎప్పుడైతే రైట్ షిఫ్టెడ్ బై 2 టైమ్స్ అన్నారో రైట్ షిఫ్ట్లో ఉన్న 2 బిట్స్ని రిమూవ్ చేసి లెఫ్ట్ సైడ్లో 2 జీరోస్ని యాడ్ చేసుకోవాలన్నమాట. సింపుల్ అండ్ ఈజీ. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చాలా సింపుల్ అండ్ ఈజీ. ఫస్ట్ కాన్సెప్ట్ అర్థమైతే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఫ్రెండ్స్, ఎవరికైనా ఈ వీడియో అర్థం కాకపోతే నా కామెంట్ సెక్షన్లో ఏం అర్థం కాలేదో కామెంట్ పెట్టండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి దాకా చూడండి, అలానే అర్థమవుతుంది. చూస్తే కనుక అర్థమయ్యేది. కొంచెం సగం చూస్తే అర్థమైతే కాదు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎప్పుడైతే బెల్ని యాక్టివేట్ చేసుకుంటారో నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా డెఫినెట్గా షేర్ చేయండి. ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.